బ్లాక్ ద కలర్స్ ఆఫ్ మ్యూజిక్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ పాటల పల్లకీలో ఊరేగుతూ ఇక్కడి వరకు వచ్చిన 5 పార్టిసిపెంట్స్ లాస్ట్ సెమీఫైనల్ నుంచి ఈ చివరి సెమీఫైనల్ వరకు అలాగే ఉన్నారు. లాస్ట్ సెమీఫైనల్లో ఏం జరిగింది? 5 హాస్యభరితమైన పాటలు వినిపించారు. అద్భుతంగా మా జడ్జెస్ మనసుల్ని దోచేసుకున్నారు. మరి వారిలో వారి గాత్రంలో వంకలు పెట్టలేని మా జడ్జెస్ 5 నెక్స్ట్ సెమీఫైనల్కి పంపించడం జరిగింది. ఈ రోజు ఈ చిట్ట చివరి సెమీఫైనల్ నుంచి 5 నుంచి కేవలం 3 మాత్రమే ఫైనల్స్కి చేరుకుంటారు. 2 ఈ ఎపిసోడ్ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ రోజు చివరి సెమీఫైనల్లో పార్టిసిపెంట్స్ ప్రకృతి రమణీయతను వర్ణించేటువంటి సాంగ్స్ ఎంచుకోబోతున్నారు. చక్కటి ఈ పాటల్ని ఎలా పాడతారో, 5 నుంచి ఏ 3 ఫైనల్స్కి చేరుకుంటారో, ఏ 2 వెళ్ళిపోవాల్సి ఉంటుందో చూద్దాం. ఈ చివరి సెమీఫైనల్లో మా జడ్జెస్ మోహన్ కృష్ణ గారు, లయ గారు, అనంత్ శ్రీరామ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఈనాటి ఎపిసోడ్ని మోహన్ కృష్ణ గారిని అలాగే లయ గారిని తమ గాత్రంతో ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. చటి నుండి వీచెను ఈ చల్లని గాలి, ఎచటి నుండి వీచెను ఈ చల్లని గాలి, తీవెలపై ఊగుతూ పువ్వులపై తూగుతూ, తీవెలపై తూగుతూ పువ్వులపై తూగుతూ, ప్రకృతి చటి నుండి వీచెను ఈ చల్లని గాలి. జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ, జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ, మనసు మీద హాయిగా, మనసు మీద హాయిగా, మాయగా మత్తు మందు చల్లుచు, ఎచటి నుండి వీచెను ఈ చల్లని గాలి. హృదయ వీణ మీటుతో ప్రేమ గీతి పాడుతూ, హృదయ వీణ మీటుతూ ప్రేమ గీతి పాడుతూ, ప్రకృతి నెల్ల హాయిగా, ప్రకృతి నెల్ల హాయిగా, తీయగా మాయగా పరవశింపజేయుచు, ఎచటి నుండి వీచెను ఈ చల్లని గాలి, ఈ చల్లని గాలి. థ్యాంక్ యూ అండి. అద్భుతమైన మీ ఇద్దరి పాట నిజంగా ఇక్కడ ఇంత మండు వేసవిలో కూడా చల్లని గాలి ఎంత హాయిని కల్పిస్తుందో అంత హాయిగాను అనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు ఈ చిట్ట చివరి సెమీఫైనల్లో ఎవరు ఏ పాటని ఎలా పాడతారో చూద్దాం. మొట్టమొదటి పార్టిసిపెంట్ బాలరాజు గారు. బాలరాజు గారు, ఇప్పటి వరకు మీ పాటల్ని ఎంచుకోవడంలో వైవిధ్యమైన శైలిని ప్రకటించారు. ఈరోజు ఏం పాట ఎంచుకున్నారు? ఈరోజు గీతాంజలి చిత్రంలో వేటూరు సుందరమూర్తి గారు రచించినటువంటిది, ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసిన ఆమని పాడవే హాయిగా అనే గీతాన్ని ఎంచుకున్నానండి. చాలా చక్కటి పాట అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం.
ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనసులో నిరాశలే రచించలే మరీచిక పదాల నాయదా స్వరాల సంపద తరాల నా కదా క్షణాలవే కదా గతించిపోవుగాదనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో శుకాలతో పికాలతో ధ్వనించిన మధుదయం దివి భువి కళ నిజం స్పృశించిన మహోదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరిన ఉగాది వేళలో గతించిపోని గాదనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా. మోహన్ కృష్ణ గారు, మరి బాలరాజు గారి పాటపై మీ అభిప్రాయం చెప్పండి. ఈ పాట ఏ రాగంలో కంపోజ్ చేయబడిందో చెప్పగలవమ్మా? భాగేశ్వరి అనుకుంటున్నాను గురుగారు. చిన్న తేడా ఉంది. భాగేశ్వరి రాగంలో కంపోజ్ చేశారు సార్. ఒక చోట భాగేశ్వరి రాగంలో రాని నోట్ ఒకటి వస్తుంది సార్. చరణం లాస్ట్లో గతించిపోవుగాదనేనని ఆ రిషభం శుద్ధ రిషభం భాగేశ్వరిలో రాదు. అవును సార్. అది అందం కోసం చాలా వేశారు, అందంగా కంపోజ్ చేశారు. అవును సార్. చాలా బాగా పాడారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లయ గారు, బాలరాజు గారి పాటపై మీ అభిప్రాయం?
ఆమని పాడవే హాయిగా అన్నారు. ఆమని పాడితే హాయిగా ఉంటుందో లేదో నాకు తెలీదు. మీరు పాడితే చాలా హాయిగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. 7 రంగులు కలిస్తే తెలుపు అని ఇప్పటివరకు మనకు తెలుసు, కానీ 7 స్వరాలు కలిస్తే ఇన్ని వేల వర్ణాలు మనకు దర్శనమిస్తాయని ఈరోజు బాలరాజు గారు నిరూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలరాజు గారి ఈ చక్కటి పాట తర్వాత నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ మాధవ. చిచ్చరపిడుగు ఏం పాట ఎంచుకున్నావు? భక్త తుకారం చిత్రం నుండి ఘంటసాల గారు పాడిన భలే భలే అందాలు సృష్టించావు. చక్కటి పాట. నువ్వు బాలరాజు గారు మాట్లాడుకున్నారా? అంటే ఆయన పాడే రకం పాటలు నువ్వు పాడే రకం పాటలు ఆయన ఎంచుకున్నారా? అవునా? ఎందుకు ఈ పాట ఎంచుకున్నావు? ఇది ప్రకృతి గీతాల్లోనే నాకు ఇది చాలా ఇష్టమైన పాట. ఓకే, ఆల్ ది బెస్ట్. నందనవనముగ ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి మరచితివో మానవ జాతిని దయమాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలసి జీవించేను. మాటలు నేర్చిన మానర జాతి మారణ హోమం సాగించేను. మనిషే పెరిగి మనసే తరిగి, మనిషే పెరిగి మనసే తరిగి, మమతే మరచాడు మానవుడు, నీవేల మార్చవు. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. చల్లగా సాగే సెలయేటి ఓలే మనసే నిర్మలమై వికసించాలి. గుంపుగా ఎగిరే
తెలుసుకొని స్వార్థం మానుకొని సమతే పెంచుకొని మంచిగా మానవుడే మాధవుడై మహిలోన నిలవాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. ఈ పాట నువ్వు ఫస్ట్ టైం ఎప్పుడు వినుంటావు? ఇది చాలా చిన్న వయసులోనే విన్నాను ఈ పాట. ఓకే, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసేది ఉంటావు ఇక్కడికి వచ్చే ముందు? ఇక్కడికి వచ్చే ముందు జస్ట్ 3 times పాడుకున్నాను అంతే. అంతేనా? బాగా అటెంప్ట్ చేసావు. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం చెప్పండి సార్. ఈ రాగంలో ఒక భక్తి గీతం ఉంది. ఈ రాగం పేరు తెలుసు కదా నీకు? తెలుసు గురుగారు, సింధు భైరవి. భక్తి గీతం ఒకటి ఉంది, చెప్పు. నడిరే జాములో స్వామి నిన్ను చేర దిగివచ్చును. అదేనా గురుగారు? అవునమ్మా. భలే భలే అందాలు సృష్టించావు, ఇదే ఆనందం నాకెందుకు ఇవని దాని నుంచి పాడుతున్నావు కదా. ఈ కాంపిటీషన్ ప్రారంభమైనప్పటి నుంచి భలే భలే పాటలన్నీ పాడి మా మనసును బాగా దోచుకుంటున్నావు. చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ అండి. లై గారు, మీ అభిప్రాయం? నీ వాయిస్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్ అన్నీ వెరీ వెరీ గుడ్. నీ ఎంపిక భేష్ మాధవ. ప్రకృతిని వర్ణించే పాటలు అనుకున్నప్పుడు ఏవైనా పాడచ్చు, కానీ ప్రకృతి నుంచి మనిషి నేర్చుకోవాలని సందేశం ఇచ్చే ఈ పాటను ఎంచుకున్నావు. మాటలు రాని మృగాలు కూడా మెలిసి జీవిస్తాయి, మాటలు వచ్చిన మనం ఎందుకు మారణ హోమాలు సృష్టిస్తున్నాం అన్న చరణం వింటే నీ ఎంపికలో ఔన్నత్యం అర్థమవుతుంది. అలాగే అంత హాయిగా పాడావు. ఖచ్చితంగా నువ్వు ఈ కాంపిటీషన్లో ఎంతవరకు వస్తావో గురువుగారు చెప్పాలి, కానీ జీవితంలో మాత్రం ఆకాశం అంత పైకి ఎదుగుతావు. థ్యాంక్స్ సార్. నమస్తే. ప్రస్తుతం 2 పాటలు విన్నాం, ఇంకా 3 రాబోతున్నారు. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ ఎలా పాడతారో ఏం పాడతారో విందాం. నెక్స్ట్ పార్టిసిపెంట్ రామకృష్ణ. ఈరోజు ఏం పాట ఎంచుకున్నారు? సీతారాములు సినిమాలో నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట పాడుతున్నాను మేడం. తొలి సంజ వేళలో అనే పాట. ఆల్ ది బెస్ట్. తప్పకుండా. సంజ వేళలో తొలి పొద్దు పొడుపులు తెలవారే తూర్పులు వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కెరటం సింధూరం. తొలి సంజ వేళలో తొలి పొద్దు పొడుపులు తెలవారే తూర్పులు వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కెరటం సింధూరం.
దానికి ఆరంభం సూర్యుని ఉదయం గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం వెతికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం ఆ హృదయం సంధ్యారాగం మేలు కొలిపే అనురాగం తొలి సంజ వేళలో సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యా సమయం సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యా సమయం వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం ఆకాశంలో ఒక మేఘం మేలు కొలిపే అనురాగం తొలి సంజ వేళలో తొలి పొద్దు పొడుపులు తెలవారే తూర్పులు వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కెరటం సింధూరం. మోహన్ కృష్ణ గారు మీ అభిప్రాయం చెప్పండి సార్. పాట బాగుంది. పాట ప్రారంభంలో తర్వాత మధ్య మధ్య వచ్చిన చరణాల్లో కూడా అవును సార్ పై షడ్జం శృతి కలవట్లేదు. ఈ కాంపిటీషన్లో నన్ను బాగా డిసప్పాయింట్ చేసావు. ఆ ఫస్ట్ స్టార్టింగ్లో కూడా పల్లవి అంతా కూడా అవుట్ ఆఫ్ స్కేల్, తర్వాత సెటిల్ అయింది. తర్వాత మధ్య మధ్యలో పైన షడ్జమాలు వచ్చినప్పుడు కూడా శృతి కలవట్లేదు. ఇలా శృతి కలవకపోవడం అనేది ఈ ఎపిసోడ్లోనే ఫస్ట్ టైం. లయ గారు మరి మీ అభిప్రాయం? రామకృష్ణ గారు మీరు హై పిచ్ కూడా చక్కగా రీచ్ అవుతుంది మీకు. మీరు సంగీతం నేర్చుకోలేదు, అయినా కూడాను చాలా చాలా టఫ్ సాంగ్స్ చాలా చక్కగా పాడారు. మీరు ఒకేసారి నేను ఇంతకుముందు కూడా అన్నాను స్నేక్స్ అండ్ ల్యాడర్లో ల్యాడర్ ఎక్కినట్టు ఒకేసారి చాలా డ్రాస్టిక్గా మీరు పైకి వెళ్ళారు. సో ఇవాళ కొంచెం అటు ఇటుగా వచ్చింది, బట్ అవుతూ ఉంటుంది, నో ప్రాబ్లం. మీరు చాలా టఫ్ సాంగ్ని ఇంత బాగా పాడినందుకు నేను యాక్చువల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్. ఎందుకంటే ఇంత చాలా టఫ్ సాంగ్ ఇది, అది మీరు ఇంత బాగా చేశారు వితౌట్ ఎనీ నాలెడ్జ్. అదే గ్రేట్. ఓకే, ఆల్ ది బెస్ట్. అనంత్ శ్రీరామ్ గారు మరి మీ అభిప్రాయం? శృతి లయ ఈ విషయాల్లో స్పష్టత ఎలా ఉన్నా మీ భావ ప్రకటన మాత్రం చాలా అందంగా ఉంది. మీ పాట విన్న వెంటనే అనిపించింది నాకు, నువ్వు పాడు పాటతో పలికించు పదముతో పులకించే మాయదలో పురివిప్పే భావం ఆనందం విరబూసే బంధం ఆత్మీయం. జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం. బ్లాక్ ది కలర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఈ చిట్ట చివరి సెమీఫైనల్లో నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ దొరబాబు. ఈ కోనసీమ కుర్రాడు ఇప్పటి వరకు ఎంచుకున్న పాటలన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటే వచ్చాయి. ఈరోజు ఇక్కడ పాడడానికి ఏం ఎంచుకున్నావు? సిరివెన్నెల సినిమాలో నుంచి ఈ గాలి
ఈ నెల. చక్కటి పాట, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. వంక పూసేను ఆ వంక నా రాక తెలిసాక వచ్చేను నా వంక చిన్నారి గొరవంక పూసేను ఆ వంక నా రాక తెలిసాక వచ్చేను నా వంక ఎన్నాళ్ళు గడిచాక ఇన్నాళ్లకు కలిసాక ఎన్నాళ్ళు గడిచాక ఇన్నాళ్లకు కలిసాక ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాక ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాక ఎగసేను నింగిదాక ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళలో గిల్లు ఈ గాలి నేల. శిల్పి కన్నాడో ఈ కళను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళలు ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళలు వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళలో గిల్లు ఈ గాలి మరోసారి నీకు పెట్టిన పేర్లు రకరకాల పేర్లు గుర్తు చేస్తాయి. ఎక్స్ప్రెషన్ కింగ్, దొరబాలు, దొరదాసు, దొరసాల, ఇలా రకరకాల పేర్లు పెట్టాం కదా. అలాంటి పేర్లు అన్నిటికీ తగ్గట్టుగా ఆ పేరు నిలబెట్టుకునేట్టు పాడావు. చాలా చక్కటి పాట ఎంపిక చేసుకున్నావు. థ్యాంక్ యూ మేడం. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం చెప్పండి సార్. చాలా బాగా పాడావు. ఈ గాలి ఈ నేల నిన్ను కన్నా నీ వాళ్ళు, ఇది విన్న శ్రోతలు అందరూ కూడా ధన్యులు. చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
లయ గారు మీ అభిప్రాయం? నాకు వినడానికి డిఫికల్ట్ అనిపించింది, కానీ మీరు పాడేటప్పటికి అంత ఈజీనా అనిపించింది. అంత చక్కగా పాడారు. వెరీ వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శివరంజన్ రాగంలో పాడిన మీ పాట మనోరంజకంగా ఉంది. సిరివెన్నెల సినిమాలో పాట మీరు పాడితే విరితేనెల ప్రవాహంలా ఉంది. సీతారామ శాస్త్రి గారు రాసిన పాట మీరు పాడితే ఆత్మానందకరంగా అద్భుతాలను ఆవిష్కరించే విధంగా ఉంది. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ పార్టిసిపెంట్ ఈ రోజు మన ముందుకు రాబోతున్నారు కార్తీక్. కార్తీక్, నువ్వు పాటల్ని ఎంచుకోవడంలో ప్రత్యేకతను చూపించినట్టే ఈ లాస్ట్ 4-5 ఎపిసోడ్స్ నుంచి డ్రెస్సింగ్లో కూడా ప్రత్యేకతను చూపిస్తున్నావు. అవును మేడం. అవునా? అవును మేడం. ఇది స్టైల్. ఇక నుంచి ఎవరైనా షెర్వానీ వేసుకుంటే అది కార్తీక్ స్టైల్ అనాలి. అవును మేడం. ఓకే, కార్తీక్ పాటలు ట్రిక్కులు చేస్తాడు కదా, ఈరోజు ట్రిక్ ఏంటి? ఈరోజు ఒక డైలాగ్ ఉంది మేడం. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అనే డైలాగ్ ఉండే సినిమా మేడం. ఇంద్ర ఈ సినిమా నుంచి గల్లు గల్లుమని సిరిమువ్వలే అనే పాట మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఘల్లు ఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా, ఝల్లు ఝల్లుమని పులకింతల్లో పుడమే పాడగా, ఘల్లు ఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా, ఝల్లు ఝల్లుమని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాళ్ల సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాళ్ల సీమలో ఈ వేళ రతనాల ధారలే విరిసేలా, ఘల్లు ఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా, ఝల్లు ఝల్లుమని పులకింతల్లో పుడమే పాడగా. రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పని, ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని, అన్యం పుణ్యం ఎరగని మా సీమకి రమ్మని, ఆహ్వానం అందించని మెరిసే చూపుని, తొలగింది ముప్పు అని నీలి ముప్పు మనసారా నవ్వని, చిరు చల్లు ముప్పు మన ముందినంత ముత్యాలే చల్లని, ఆశా సుగంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా, శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లరి ఈ వేళ, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాళ్ల సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా.
భూమిపై ఇంద్రుడు పిలిచరా, వరుణ వరదై పలకరా, ఆకాశాన్ని ఇలా దించగా కురిసే వానగా, మారని యాతన తీర్చగా మాటల రాతలు మార్చగా, ఈ జలయజ్ఞం సాక్షిగా తలని వంచరా, మహారాజు కాని సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా, మోహాన్ని విడిచి త్యాగాన్ని మరచి తాపసిగా నిలిచెరా, జనక్షేమమే తన సంకల్పంగా తన ఊపిరి హోమజ్వాలంగా, స్వర్గాన్నే శాసించెనురా, అమృతమును ఆహ్వానించెనురా. వాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాళ్ల సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, గల్లు గల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో కూడనే పాడగా, హరివిల్లు ఎత్తి కరినప్పు వాన బాణాలే వేయని, నువ్వు వెళ్ళ మంచు వడగళ్ళు పడగళ్ళే తీరని, వాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాళ్ల సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, వాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాళ్ల సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. అద్భుతమైన ట్రిక్. థ్యాంక్ యూ మేడం. నీకు ఇష్టమైన యాక్టర్? అవును మేడం. నీకు ఇష్టమైన సింగర్? అవును మేడం. చాలా చక్కగా పాడావు. దీంట్లో ఇద్దరు మేడం, మల్లికార్జున గారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడండి. ఓకే, గురు శిష్యులు ఇద్దరు పాడారు. సో ఈ చిన్న శిష్యుడు కూడా, ఏకలవ్య శిష్యుడు కూడా పాడేశాడు. థ్యాంక్ యూ. అవును మేడం. ఓకే అండి, మరి అభిప్రాయం తెలుసుకుందాం. జడ్జెస్ ఏమంటారో. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం చెప్పండి. ఇట్లాంటి పాటలు పాడటం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క నోటు అంటుంటే అవి శృతిలో కలవడం, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి పాట పాడడం ఇట్లాంటి వాటిలో. అలాంటి తప్పులు చిన్న చిన్నవి కనిపించాయి తప్ప పాట బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లయ గారు, మరి మీ అభిప్రాయం చెప్పండి. చాలా వరకు సక్సెస్ఫుల్ అయ్యారు అండ్ థ్యాంక్ యూ మేడం. చాలా బాగా పాడారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. అనంత్ శ్రీరామ్ గారు, మరి మీరేమంటారు? ఆర్కెస్ట్రా అనే మేఘాలు గర్జించి, చల్లగాలి లాంటి నీ పాట ఆ మేఘాలను తాకి, ఈ మండు వేసవిలో నిండు వానలు ఇక్కడ కురిపించగలిగావు. అయితే మధ్య మధ్యలో శృతి తప్పడం వల్ల మధ్య మధ్యలో వడగళ్ళు పండి అనుకో, అవి పెద్దగా పట్టించుకో. ఫైనల్స్కి వెళ్ళే ఆ ముగ్గురు ఎవరు, ఇంటికి వెళ్ళిపోయే ఆ ఇద్దరు పార్టిసిపెంట్స్ ఎవరో తెలుసుకోవాల్సిన సమయం. లెట్స్ సీ. జడ్జ్మెంట్ పూర్తవుతోంది. 5 పార్టిసిపెంట్స్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ సెమీఫైనల్ నుంచి ఫైనల్స్కి చేరే ఆ ముగ్గురు పేర్లు చెప్పాల్సిందిగా మోహన్ కృష్ణ గారిని కోరుతున్నాను. ఇక్కడ 5 పార్టిసిపెంట్స్తో పాటు ఝాన్సీ గారు, ఇక్కడ మేము ముగ్గురం జడ్జెస్ ఉన్నాం. మేము కూడా మీతో పాటు పార్టిసిపెంట్స్ కింద లెక్క, అంటే మొత్తం 9 మంది ఉన్నాం మనం అంతా. ఈ 9 మందిలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ఇద్దరితో పాటు మేము 4 కూడా ఓడిపోయాం. ఎందుకంటే మీ పంపించడం ఎంతో చాలా బాధగా ఉంది. అందరూ చాలా బాగా పాడేవాళ్ళే, కానీ కొంతమంది ఇవాళ పర్ఫార్మెన్స్లు ఈ పూట ఎపిసోడ్లో పాడిన వాళ్ళల్లో ఊహించని విధంగా కొన్ని తప్పులు చేశారు. ఆ తప్పులు చేయడం వల్ల వాళ్ళిద్దరిని మేము ఇవాళ ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఫైనల్కి వచ్చిన వాళ్ళు మాధవ, దొరబాబు, బాలరాజు, రామకృష్ణ, కార్తీక్. ఇవాళ ఈ 5 బృందంలో నుంచి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతోంది. రామకృష్ణ అక్షరం ముక్కలేని గాయకుడు అయినా
మీరు సంగీతం నేర్చుకోకుండా, క్లాసికల్ సంగీతం నేర్చుకోకుండా పాట పాడినా ఎందరి మనసుల్లో దోచుకున్నారు. రామకృష్ణ, మీకంటూ మీరు ఎందరినో ఫ్యాన్స్గా మార్చుకున్నారు. దేవదేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో దైవత లోక సుధాంబుతి మకర లోక శుభంకర నమో నమో. ఇక్కడి నుంచి మీరు వీడ్కోలు పలకాలి. మీ మిగతా ఫ్రెండ్స్కి ఏమన్నా చెప్పదలుచుకున్నారా? చాలా సంతోషం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రావడమే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కానీ ఈసారి నుంచి ఇంకా బాగా సాధన చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. కార్తీ, నువ్వు ఎంచుకున్న పాటలు, నీ కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా ఎందరినో ముగ్ధుల్ని చేశాయి. ఎందుకు కట్టాలి రాసిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పలుచావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల మస్తు మెతుకులు తిని బ్రతికే నీకు చూస్తుంది కట్టాలరా. ఒక విషయం చెప్తాల్సున్నా మేడం. నేను స్టార్టింగ్ చిరంజీవి సాంగే స్టార్ట్ చేయడం, ఈ పేటకు నేను మేస్తాను. అప్పుడు లయ గారు మిస్టర్ కాన్ఫిడెంట్ అని పిలిపించారు. అప్పుడు అనంత శ్రీరామ్ గారు ఏదో పాట పాడారు, అది ఈ స్టేజ్కి నువ్వే పోకిరని. ఫస్ట్లో ఎలా ఉందో లాస్ట్లో కూడా నాకు అంతే సంతోషంగా ఉంది మేడం. ఇది కూడా చిరంజీవి పాట అయినందుకు. ఆయనకి ఫస్ట్ మిస్టర్ కాన్ఫిడెంట్ అని బిరుదు ఇవ్వాలండి. థ్యాంక్ యూ మేడం. ఈ స్టేజ్కి నువ్వే పోకిరి, నీ పాటే చెవులకి జాంగిరి, నష్టంలో నా నలిగిన మనసుని చేసేస్తావు ఇస్త్రీ. నువ్వే నువ్వే ముఠా మేస్త్రి. కార్తీక్, ఈటీవీ నుంచి చిన్న గిఫ్ట్ మీకు. రామకృష్ణ గారు, ఈటీవీ కలర్స్ ఆఫ్ మ్యూజిక్ బ్లాక్ తరపు నుంచి ఓ చిన్న గిఫ్ట్ మీకు. నేనే